ప్రజల కోసం మేము ఉంటాం, సదా మీ సేవ అన్నాడు. గవర్నమెంట్ మారిన తర్వాత మా బ్రతుకులు మారుతాయని చెప్పేసి ఎంతో మంది ఒక విశ్వాసంగా గవర్నమెంట్ని మార్చుకున్నాం. అది మేము చేసిన తప్ప? మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడం మేము చేసిన తప్ప? గవర్నమెంట్ మాకు రావాలి కాంగ్రెస్ అని చెప్పేసి మేము అడగడం మేము చేసిన తప్ప? ఈనాడు కార్పొరేటర్ ఎలక్షన్స్ కంటే ముందు మీరు ఇదంటే దోపిడీలు ఇదంటే అన్యాయం చేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంత రాజకీయంగా ఖమ్మం డిస్టిక్లో ఎందుకు ఇదంటే అన్యాయం చేశారు? ఎందుకు నిరుపేద ఇల్లు కూర్చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నిరుపేదలని రోడ్డు మీదకి ఈడ్చాల్సిన అవసరం ఉంది? ఎందుకు వారికి ఇచ్చిన గూడు కాదని ఇంకొకసారి ఇస్తాను అన్నంత అవసరం ఏముంది? అది గవర్నమెంట్ ఇదే, మీరు ఇంకొకసారి ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఇదే. ఎందుకు వారికి ఉన్న సాటనే ఉంచవచ్చు కదా? అంటే దానికి ఏమన్నా త్రిబుల్ రేట్ వచ్చి